ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను. మారినా ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే కుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. స్పీడ్ గా డ్రైవ్ చేయడం వల్ల మా వాడికి అయితే యాక్సిడెంట్ అయింది. ప్లీజ్ బీ కేర్ఫుల్. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దగ్గుబాటి ప్రాంక్స్. వీకెండ్స్ లో ఎక్కడికి వెళ్ళాలనుకున్న టైంలో తిరుపతికి నియర్ బై లో ఉన్న మామండూర్ వాటర్ ఫాల్స్కి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము. సరేరా కిరణ్, రూట్ మ్యాప్ ఎత్తరా అని చెప్పేసి అంటే రూట్ మ్యాప్ తీసుకున్నాడు. తీసుకుని అలా బయలుదేరి వెళ్ళంగానే మనం సరదాగా స్టంట్లు వేస్తాం. అలాంటిది ఫ్రెండ్స్తో అందరం కలిసి టూర్ వేస్తున్నామంటే ఇక మామూలుగా ఉండిద్దా? రోడ్లో వెళ్ళేటప్పుడు ఆటో వాళ్ళని కదిలియటం, బండ్లో వాళ్ళని కదిలియటం, సరే ఇవన్నీ కాదురని చెప్పేసి అనుకొని మాలో మేమే అల్లరి చేసుకుంటూ జై బాలయ్య జై బాలయ్య అని అరుచుకుంటూ అల్లరి చేస్తూ వెళ్ళిపోయాం. ఎంజాయ్మెంట్ అంటే ఎలా ఉండాలంటే ఇలా ఉండాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాం. వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకా తిరుపతి టు మామండూర్ 24 కిలోమీటర్స్ వస్తుంది. 40 మినిట్స్ జర్నీ ఉంటుంది. మీరు నియర్ బై లో మీకైతే ఏమి పెట్రోల్ బంక్స్ ఏమండో రైల్వే గేట్ దాటిన తర్వాత, రైల్వే గేట్ దాటక ముందే మీకు పెట్రోల్ కొట్టించేసుకోండి. రైల్వే గేట్ దాటిన తర్వాత కూడా మీకు పెట్రోల్ బంక్స్ ఉంటాయి, కాదని చెప్పేసి చెప్తలేను. కాకపోతే ఏంటంటే రైల్వే గేట్ దాటిన తర్వాత చిన్న బంక్స్ లో ఉంటాయి, అంటే పెట్రోల్ బంక్ లో ఉండవు, చిన్న షాపులు ఉంటాయి చూసారా, అక్కడ ఉంటాయి. అందుకని చెప్పేసి మీరు నియర్ బై లో ఉన్న అదే తిరుపతిలో ఉన్నప్పుడే మీరు పెట్రోల్ కొట్టించేసుకొని వెళ్ళిపోండి. సరే ఫ్రెండ్స్తో వెళ్తున్నారు కాబట్టి మీకు ఆబ్వియస్లీ ఆల్కహాల్ అనేది మస్ట్. ఆల్కహాల్ అనేది కూడా రైల్వే గేట్ దాటిన తర్వాత ఒక వైన్ షాప్ ఉంటుంది. ఆ వైన్ షాప్ దగ్గర తీసుకోండి. ఆ వైన్ షాప్ పక్కన అయితే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అబ్బా. అసలు ఏమన్నా వ్యూ ఉంటుంది అంటే అంత వ్యూ ఉంటుంది. ఆ తాటి చెట్లు మధ్యలో ఆ చెరువు, ఆ పక్కన కూర్చొని ఫ్రెండ్స్తో 2 చిల్లు బీర్లు కొట్టినామంటే అసలు మీకు ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ అసలు స్ట్రెస్ అనేది మీకు అనిపించదు. అందుకనే ట్రిప్స్ అనేవి ప్లాన్ చేయాలి. నేచర్ ఆస్వాదించాలబ్బా. ఏం చేస్తారు చెప్పండి? ఎప్పుడు డ్యూటీకి వెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళడం, రూమ్కి రావడం, ఆఫీస్కి వెళ్ళడం, రూమ్కి రావడం, ఇవన్నీ వేస్ట్. ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలి. చిల్ అవుతున్నామంటే మస్తుగానం చిల్ అవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే మా ట్రిప్లో అమ్మాయిలు కూడా 6 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్. సరే వాళ్ళ ఫేసులు రివీల్ చేయడం అయితే మాకు ఇష్టం లేదు, ఎందుకంటే అమ్మాయిలు కదా సెక్యూర్గా ఉండాలి. దట్స్ వై నేను రివీల్ చేస్తలేమో వాళ్ళ ఫొటోస్. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన సైకిల్. ఇంకోటి ఏంటంటే తిరుపతి నుంచి మామండూరు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే లవర్స్తో, ఫ్రెండ్స్తో వెళ్ళండి, ఫ్యామిలీస్తో వెళ్ళొద్దు. ఎందుకంటే ఫ్యామిలీస్తో వెళ్తే అసలు ఎంజాయ్ చేయలేరు. అంతా వాళ్ళని సెక్యూర్గా చూసుకోవటమే సరిపోతుంది. అదే కానీ మీరు లవర్స్తో వెళ్తే ఇంకా చెప్పనవసరం లేదు, ఫుల్ చిల్ అవుట్ అయిపోవచ్చు. అసలు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు మీకైతే. లవర్తో వెళ్ళారంటే మెమొరబుల్గా ఉండిపోతుంది. ఫ్రెండ్స్తో వెళ్ళారంటే ఇంకా మెమొరబుల్గా ఉంటుంది. కానీ ఎవరి ప్రయారిటీ వాళ్ళది. కానీ ఫ్యామిలీతో వెళ్ళారంటే మాత్రం చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది మీరు. అక్కడ పులులు, సింహాలు ఉంటాయని చెప్పేసి టాక్. పాములు కూడా భయంకరంగా ఉంటాయి. మాకు 3 పాములు కనిపించాయి. అందులో వాటర్లో కూడా పాములు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. కదా వైన్ షాప్ దగ్గర సూపర్ వ్యూ ఉండిద్దిరా అని చెప్పేసాను. ఆ వ్యూ ఏదో కాదు, ఇదే వ్యూ. ప్రతి బ్యాచ్ లో ఒకడు ఉంటాడు, పల్పి ఆరెంజ్ తాగేటోడు, స్ప్రైట్లు తాగేటోడు, మజాలు తాగేటోడు, అమ్మాయిల్లాగా బీజర్లు తాగేటోళ్ళు. ఈ బీజర్ బ్యాచ్ గాలతో పెద్ద తలనొప్పి ఏ వైన్ షాప్ దగ్గరకు వచ్చినా గానీ. అట్లనే మాకు తలనొప్పితో ఫోన్ చేస్తూ ఎనీవేస్ వి విల్ రీచ్ మామండూర్ వాటర్ ఫాల్స్. కరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 2 కిలోమీటర్స్ అంతా మట్టి రోడ్డే. కేర్ఫుల్గా వెళ్ళండి. ఫ్రంట్ సైడ్ బైక్స్ వస్తుంటాయి. 1 వే కాబట్టి మీకు చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. అందులో ఇక్కడ మేము వెళ్ళేటప్పుడే ఒక పాముని చూసినాం నడి రోడ్డు మీద. అది కొద్దిగా సేఫ్ జోన్లో, అది వీడియోలో క్యాప్చర్ అవ్వలేదు మీకు. వెళ్ళేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. హెవీ స్పీడ్ అయితే పోవద్దు. హెవీ స్పీడ్ పోయినందువల్ల ఈ వీడియో ఎండింగ్లో చూడండి, హెవీ స్పీడ్ పోయినందువల్ల మా ఫ్రెండ్కి ఏమైందో. మొత్తానికి వచ్చేసినాం. మామండూర్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసినాం. అట్లా రైట్ కట్టుకుంటే ఆ హోటల్ దగ్గర అట్లా ఆపినామంటే మీకేమన్నా కావాల్సింటే ఆ హోటల్ దగ్గర ముందోడే చెప్పేసి వెళ్ళిపోవాలి లోపలికి. ఈ లోపు వాళ్ళు అరేంజ్ చేసి పెడతారు. ఎంతమంది అంటే మీరు
బయట బ్యాచ్లు వస్తారు కాబట్టి ముందట చెప్పేసారంటే మీకు వెజ్ కావాలంటే వెజ్, నాన్ వెజ్ కావాలంటే ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను. చూడాల్సింది చూసేసాము. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసాం అనుకున్న టైంకి రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిన తర్వాత ఇంకా మా వాడు ఇంకా క్రియేటివిటీ చూపిస్తున్నాడు క్యామ్లో. సరే అని చెప్పేసి చెక్ పోర్ట్ దాటుకుంటూ అలా 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 ముందుకు వచ్చాము. ఎవరినైనా మధ్యలో కూర్చోబెట్టుకోవచ్చు కానీ తాగిన మాత్రం మధ్యలో కూర్చోబెట్టకూడదు. ఈడు తాగి గందరగోళం చేశాడు. సరే అని చెప్పేసి అలా 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 బయలుదేరుకుంటూ ఒప్పి కొడుతూ వచ్చాము. డబ్బులు తిట్టేస్తున్నాడు మమ్మల్ని. సార్ తిట్టినా పర్లేదు కానీ టోటల్ ట్రిప్లో ఈడే మాకు ఫుల్ ఆఫ్ కామెడీ, అసలు ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఈడే. ఈ లేకపోతే అసలు ట్రిప్ అసలు చాలా స్లోగా జరిగేది, అసలు ఫన్ ఉండేది కాదు. ఫుల్ ఎంజాయ్ చేసామంటే అది కుమార్. ఎక్కువ మాట్లాడినావంటే నువ్వు స్లోగా బాగా కుతుకు గొరిగితాడు. రీసెంట్ గా ఒక అమ్మాయి వదిలేసింది. ఆ దెబ్బతో వీడు పిచ్చోడైనట్టు బిహేవ్ చేశాడు ఆ ట్రిప్ అంతా. అసలు ఆ ట్రిప్ వాడు ఉండడం వల్ల మేము ఎంజాయ్ చేసామని చెప్పేసి నాకైతే అర్థమైంది. ఆ బ్రేకప్ వచ్చి కొట్టిన అమ్మాయి ఎవరు మనకైతే తెలియదు కానీ ఆ అమ్మాయి మాత్రం చాలా దృష్టవంతురాలు. ఆ రోజు వాడు ఎన్ని తిట్టాడంటే అన్ని తిట్టాడు. Coca-Cola Pepsi. Coca-Cola Pepsi. Y vale ya. Y vale ya. మొత్తానికి ఇలా బాలీబాబ్ స్లోగన్స్ తో ఒక మూత మోగిపోయింది. మా పక్కన వచ్చే వాళ్ళకి పిచ్చాయరు అని చెప్పేసి అనుకున్నారు. ఈ టైంలో బాలయ్యబాబు ఎవరు తిరుపతి వస్తున్నాడేమని చెప్పేసి అందరూ స్టన్ అయిపోయి మరి మా సైడ్ చూస్తూ ఉన్నారు. సరే అని చెప్పేసి అలా ఇంకా హైవే ఎంటర్ అయ్యాము. తిరుపతి హైవే ఎక్కేసాము. ఫ్లైఓవర్ ఎక్కేసిన తర్వాత ఇంకేముంది, ఫ్లైఓవర్ సగంలో బండ్లు ఆపుకొని ఫోటోలు దిగుదామని చెప్పేసి అందరం అనుకున్నాము. అలా ఫోటోలు దిగే టైంలో పోలీసు వాళ్ళు వచ్చారు. చాలా గొడవ అయిపోయింది. అదంతా వీడియో తీయలేదు. వీడియో తీసాము కానీ అది పోలీసు వాళ్ళు డిలీట్ చేయించారు మా చేత. అది కూడా ఉంటే ఇంకా సూపర్ ఉండేది అసలు. సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యలో కూర్చున్నాడు అయితే బ్లాస్ట్, అసలు అక్కడే పడిపోయాడు. ఇంకా వారిని నిదానంగా మోసుకొని వెళ్ళాము. ఆ బాధలన్నీ మీకేం తెలుసు, కింద మీద పడుతూ అలా 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 జరిగిపోయింది. మా పరిస్థితి మీద కూర్చోడానికి వీడియో తీసేవాడైతే స్టన్ అయిపోయాడు. నడిపిన స్పీడ్కి పిచ్చెక్కిచ్చేసాను అసలు బండి. అట్లుంటది మన డ్రైవింగ్ అంటే. వెనకాల కూర్చున్న వాడికైనా ప్యాంట్ తడిచిపోవాల్సిందే. సరే అని చెప్పేసి అక్కడే ఆపేసుకొని బండ్లు అన్ని ఫోటోలు తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ అయితే పిఎస్ లో అదే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఆ మేడం తో మాట్లాడి మధ్య వీడు తలకే పట్టుకున్నాడు చూసారా, వీడు బ్లాస్ట్. ఇంకొక 10 minutes తర్వాత వీడైతే పడిపోయిండు. మధ్యలో పెట్టుకొని వాడిని నా భుజం మీద పడుకోబెట్టుకొని రూమ్ తీసుకెళ్ళినాడు. పడుకోబెట్టిన ఏం చేస్తాం, తప్పదు తమ్ముడు, ఆ మాత్రం చేయాలి. ఆ తిరుపతి ఫ్లైఓవర్ మీద ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ బైక్స్ వేసుకొని రైడ్కి వెళ్ళి అట్లా ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే బ్రో ఈ ఫీలింగ్ అయితే ఎప్పుడు రాదు, ఎన్నటికీ రాదు. మా వాళ్ళందరూ ఈసారి ఇవన్నీ వర్క్ గిరికి అన్ని పక్కన పెట్టేసి ఫ్రెండ్స్ తో చిల్లోట్ అయిపోయింది బ్రో. ఫస్ట్ ఇంకా అంతా అయిపోయింది అనుకున్న టైంకి ఇంకా ఫోటోలు తీసుకుందామని చెప్పేసి ఫోటోలు తీసుకొని గ్రూప్ ఫోటో ఎంతైనా కొన్ని గ్రూప్ ఫోటోలు మెమొరబుల్ గా ఆ జీవితంలో ఎవరిని అసలు మర్చిపోనివ్వదు. ఇవి మేము చచ్చిపోయినా కానీ ఇవి ఉంటాయి, ఫొటోస్ ఉంటాయి. అందుకని చెప్పేసి మంచి మంచి ఫోటోలు తీసుకుని అని చెప్పేసి అటు తిరిగి ఇటు తిరిగేసరికి మా వాడైతే బ్లాస్ట్. ఇక ఇప్పుడు దాకా కూర్చొని ఉన్నాడు, ఇప్పుడైతే పడిపోతున్నాడు. బండి మీద అటుబడి అటుబడి బ్లాస్ట్ అయిపోయింది మా వాడైతే. సరే అని చెప్పేసి ఇటు పక్కకు చూస్తే వాడిని చూసి ఇటు చిల్లోడ్ అయిపోతున్నాడు. సరే అని చెప్పేసి ఇంకా అంతా అయిపోయింది అనుకున్న టైంకి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అన్న టైంకి మా వాడు బైక్ యాక్సిడెంట్ అయిపోయింది. మా వాడు వెనక నుంచి పడ్డ వీడియో ఇప్పుడు నీకు చూపిస్తా. స్టన్ అయిపోతారు మీరైతే చూస్తే ఆ వీడియో. ఎట్లా పడ్డాడంటే ఆ దెబ్బలు చూసినారంటే మీరే స్టన్ అయిపోతారు. ఇదో ఆ దెబ్బలు చూపిస్తా చూడు. టూర్లోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేదంటే ఇట్లాంటి యాక్సిడెంట్లు అయితే బైక్ స్లోగా డ్రైవ్ చేయండి. బైక్ స్పీడ్గా డ్రైవ్ చేయడం వల్ల మా వాడికి అయితే యాక్సిడెంట్ అయింది. ప్లీజ్ బీ కేర్ఫుల్.